ఫ్రెండ్స్, నేనిప్పుడు మీకొక అద్భుతాన్ని చూపించబోతున్నాను. ఏమిటంటే, అసలు గూగుల్ క్రోమ్‌లో మీ సిస్టమ్‌లో ఫేస్‌బుక్ గాని ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? ఇంకో విండోలో అంటే మరొక విండో ఓపెన్ చేసి గూగుల్‌ని అంటే గూగుల్ సెర్చ్‌లో, గూగుల్ యాప్స్‌లో గాని, గూగుల్ మ్యాప్స్ గాని, గూగుల్ న్యూస్ గాని, యూట్యూబ్ గాని ఓపెన్ చేస్తే ఏ విధంగా ఎంత ఫాస్ట్‌గా ఓపెన్ అవుతాయి అనేది టెస్ట్ చేశాను. ఈ టెస్టింగ్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ అవ్వటానికి ఎంతో టైం తీసుకుంది. అదే గూగుల్, యూట్యూబ్ గాని, గూగుల్ న్యూస్ గాని ఓపెన్ చేస్తే వితిన్ సెకండ్స్‌లో ఓపెన్ అవుతున్నాయి. అంటే ఇంటర్నెట్ ఎంత స్లోగా ఉన్నా గూడా ఫేస్‌బుక్ డౌన్ అయిపోయి అంటే గూగుల్ క్రోమ్‌లో ఫేస్‌బుక్ ఓపెన్ అవ్వటం చాలా లేట్‌గా జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ఎక్స్‌పెరిమెంట్‌ని చేసి మీకు చూపించబోతున్నాను. చూడండి. నేను ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేశాను. వెంటనే గూగుల్ క్రోమ్‌లో గూగుల్ న్యూస్‌ని ఓపెన్ చేశాను. చూడండి. గూగుల్ న్యూస్ ఎంత ఫాస్ట్‌గా ఓపెన్ అవుతున్నాయో. గూగుల్ న్యూస్ ఎంత ఫాస్ట్‌గా ఓపెన్ అయ్యి, మరి ఇంటర్నెట్‌లో ఎంతో ఫాస్ట్‌గా ఓపెన్ అవుతున్నాయి గూగుల్ న్యూస్. మరి ఫేస్‌బుక్ వచ్చేటప్పటికి చాలా స్లోగా, లేట్‌గా ఎంతసేపటికి ఓపెన్ కావట్లేదు. చాలా లేజీగా ఉన్నది. అంటే ఒకవేళ నా ఇంటర్నెట్ కనెక్షన్ గాని స్లోగా ఉంటే యూట్యూబ్ ఆర్ గూగుల్ న్యూస్ చాలా లేట్‌గా ఓపెన్ అవ్వాలి. కానీ ఈ యూట్యూబ్ కానీ, గూగుల్ న్యూస్ కానీ వెంటనే ఓపెన్ అయినాయి. అంటే నా ఇంటర్నెట్ కనెక్షన్ చాలా ఫాస్ట్‌గా ఉంది. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నడుస్తున్న నా ఇంటర్నెట్ కనెక్షన్ మరిప్పుడు గూగుల్ న్యూస్ ఎంతో ఫాస్ట్‌గా ఓపెన్ అయింది. ఫేస్‌బుక్ మాత్రం ఎంతో డెడ్ స్లోగా అంటే లేజీగా ఓపెన్ అయింది. అంటే మినిమమ్ ఈరోజు నేను టెస్ట్ చేశాను. 1 అవర్ కూడా ఫేస్‌బుక్ ఓపెన్ కావటం కష్టంగా ఉంది. మరిక ఏమవుతుందో చూద్దాం. ఇది ఈ ఎక్స్‌పెరిమెంట్. మీరు గూడా ఒక్కసారి ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడండి. ఇవి ఒక గూగుల్ క్రోమ్‌లో ఉన్న అమేజింగ్ థింగ్స్ అని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా గూగుల్ క్రోమ్‌లో ఫేస్‌బుక్ కంటే గూగుల్ న్యూస్ కానీ, గూగుల్ యాప్స్ కానీ ఏదైనా సరే గూగుల్‌కి సంబంధించి వెంటనే ఓపెన్ అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి నా ఇంటర్నెట్ కనెక్షన్ చాలా స్పీడ్‌గా ఉంది అని అర్థమవుతుంది. అయినా సరే ఫేస్‌బుక్ చాలా స్లోగా, డెడ్లీ స్లో, లేజీగా ఓపెన్ అవుతుంది. మరి మీరు గూడా ఒకసారి ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసి ఏ విధంగా ఉంటుందో చూడండి.